అర్చకత్వంలోకి వచ్చినప్పుడు మీరు ఏమేమి చదువుకున్నారండి? దానికోసం ఏమేమి నేర్పిస్తారు అసలు మీకు? ఇది ఇందాక చెప్పినట్టు పౌరోహిత్యం వేరు, వేదం వేరు, ఈ అర్చకత్వం వేరమ్మా. అర్చకత్వం అంటే దేవాలయం, ఏ దేవాలయం అయితే అదే ఆ దేవాలయానికి ఆ దేవుడికి సంబంధించిన సేవా కార్యక్రమాలు. అప్పట్లో అమ్మవారికి ఏం కావాలంటే మన అర్చక పరీక్షలు ఉన్నాయమ్మా. ప్రవేశ, వర, ప్రవర అని 3. ప్రవర అంటే పైదమ్మ. అప్పట్లో మాకు ప్రవేశం ఉంటే చాలు. కానీ మామూలుగా మాకు నాలెడ్జ్ ఏంటంటే మా నాన్నగారితో బట్టి వెళ్ళింది, వారు చెప్పిన మంత్రాలు, గురువు గారు చెప్పిన మంత్రాలు అవి. తర్వాత మళ్ళీ హెరిడిటరీ పోయి ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రవేశ, వర కూడా అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. పెద్ద పండితుడిని చెప్పను కానివ్వండి. అలా అనకూడదు, ఏమీ లేకుండా ఇన్ని సంవత్సరాలు దేవాలయంలో ఎవరు పని చేయలేరు. కానీ ఇప్పుడు మీరు 12వ ఏట అప్పుడు మేము ఒక 10 మంది ఉండేవాళ్ళం, అట్లా జరిగేదండి. ఇప్పుడు మా అర్చకులే ఒక 170 మంది ఎంతమంది ఉన్నామ్మా. వేద పండితులు ఒక అన్ని వేదాలకు సంబంధించిన వాళ్ళు, చతుర్వేదకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు చొప్పున ఉన్నారు. అలాగ అన్నిటికీ నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా ఉన్నారు. మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంతా కూడా మంచి బాగా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు మీరు 12వ ఏట అర్చకత్వంలోకి వచ్చారు, అంటే గుళ్ళోకి ప్రవేశించారు కదా. ఇంతకాలంలో మీకు ఏదో ఒకటి మంచి అనుభూతి కలిగి ఉంటుంది. ఇప్పుడు మేము ఒక్కసారి వచ్చి అమ్మవారిని చూసి వెళ్తేనే చాలు అనుకుని మేము అంటే సామాన్య భక్తుల్లాగా అనుకుంటాం. అనునిత్యం మీరు లోపలే ఉంటారు, అమ్మవారికి చేరువుగా ఉంటారు. మీకు ఎట్లాంటి అనుభూతులు ఎప్పుడైనా స్పెషల్గా కలిగినది చెప్పండి. రోజు చేసుకోవడం మీరు అసలు రోజు ప్రత్యేకంగా కూడా నేను చెప్పినట్టు వారానికి నెలకు ఒక 10 రోజులు నేనే దేవాలయం తీసి పొద్దున్నే ప్రాతకాల అర్చన అవన్నీ. అంటే 3 గంటలకు వెళ్ళాలండి? 3 గంటలకు వెళ్ళాలి. ప్రాతకాల అర్చన అవన్నీ నేనే స్వయంగా చేస్తాను. తర్వాత ఇంక షిఫ్ట్ మారుతుంటుంది, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఉంటుంది. నాకు మాత్రం ప్రత్యేకంగా మొదటి షిఫ్టే చాలా ప్రశాంతంగా, అప్పుడు అమ్మవారికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు అమ్మవారికి అలంకారం అది చేసి పూజ చేస్తుంటే ఇవన్నీ వదిలేసి అక్కడే అమ్మవారి దగ్గర కూర్చుని ఉండాలి అనిపిస్తుందమ్మా. ఇంకా నిజం చెప్పాలంటే ఇంకో గంట తర్వాత 5, 6 అయిందని జనం వస్తారు. ఇంకా మైండ్ వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా డివియేషన్ వస్తుందమ్మా. బట్ ఆ ప్రశాంతంగా పొద్దున పూట చేసుకునేది మాత్రం చాలా. ఈ అలంకారం కూడా మీకు నేర్పిస్తారా? ఇట్లా అలంకరించాలని మీ స్వయంగానే మీరు ఎవరు నేర్పిస్తారు మీకు? ఇలాగా మా పెద్దలు నేర్పారు. చీర కట్టడం దగ్గర నుంచి అన్ని చేయాలి కదా మీరు? అంటే మా అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పటికి ఇంకా నేను మోరాప్లస్ కొంచెం సూపర్వైజ్ చేయటం. అదే బిగినింగ్ స్టేజ్ కడతానమ్మా. ఇప్పుడు అలంకారం ఇప్పుడు దసరా 10 రోజులు నేనే అలంకారం, వివిధ రకాలు ఉంటాయి కదమ్మా, దాని ప్రకారం అలంకారం చేస్తారు.